బయట ఏది తినాలన్నా 1-2 సార్లు కాదు 100 సార్లు ఆలోచించాల్సిన దుస్థితి ఉంది. హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుసగా చేస్తున్న దాడులే అందుకు నిదర్శనం. శుచికి రుచికి మారుపేరు అంటూ ఓదరగొట్టే పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలోనే దరిద్రాన్ని వండి వార్చుతున్నట్లు తనిఖీల్లో తేలింది. దీంతో హైదరాబాద్ నగరంలో బయట తినమంటేనే అనారోగ్యాన్ని డబ్బులిచ్చి కొనుక్కుని దర్జాగా లొట్టలేసుకుంటూ ఆస్వాదించటమని తెలుస్తోంది. పెద్ద పెద్ద రెస్టారెంట్ల పరిస్థితి ఇలా ఉంటే ఇక చిన్న చిన్న హోటళ్ల దుస్థితి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటికి తోడు నకిలీ మసాలాలు, నాణ్యత లేని సరుకులు తయారు చేసేవాళ్లు వీధికొకడు తయారయ్యారు. ఇవేవీ సరిపోవన్నట్టుగా ఇప్పుడు మరో దరిద్రం బట్టబయలైంది. పశువుల కొవ్వుతో గుట్టు చప్పుడు కాకుండా వంట నూనె తయారు చేస్తున్న జుగుప్సాకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణంలో వెలుగు చూసింది. ఊరికి దూరంగా ఓ గుడిసెలో పశువుల కొవ్వుతో నూనె తయారు చేస్తూ దాన్ని తెలంగాణ, ఏపీ, కర్ణాటక ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు దుర్మార్గులు. ఐజ పట్టణంలోని ఎస్సీ కాలనీకి సమీపంలో కొందరు ముఠాగా ఏర్పడి పశువుల కొట్టాన్ని తలపించేలా ఓ గుడిసెను ఏర్పాటు చేసుకుని అందులో ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ప్రతి ఆదివారం పట్టణంలోకి వస్తున్న ఎద్దుల కొవ్వును గుడిసెకు తరలించి అక్కడే మంటపై కరిగించి అందులో నుంచి నూనె తీస్తున్నట్టు కాలనీ వాసులు గుర్తించారు. ఆ నూనెను డబ్బాల్లో ప్యాక్ చేసి స్థానికంగా విక్రయించడంతో పాటు నాగల్ దిన్నె వంతెన మీదుగా ఏపీలోని కర్నూలు, కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. గుడిసెలో నుంచి దుర్వాసన వస్తుండటంతో గ్రహించిన కాలనీ వాసులు విషయం తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గుడిసెను తనిఖీ చేయగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. నూనె తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాలను స్వాధీనం చేసుకుని ల్యాబ్కు పంపించారు. ఇంతకాలం కొవ్వుతో తయారు చేసిన నూనెను ఎక్కడెక్కడ విక్రయించారనే వివరాలను సేకరిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తయారీదారులను పోలీసులు వెంటనే అరెస్టు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి నూనెలను ఉపయోగించి చేస్తున్న వంటకాలు తింటే ప్రజలు డైరెక్ట్గా పైకి వెళ్లటానికి టికెట్ తీసుకున్నట్టేనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.